హలో గైస్, వెల్కమ్ టు లెషివో. ఈరోజు నేను బ్రైడల్ లుక్ క్రియేట్ చేసా. మా వదిన ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసింది. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. మీరు ఎండ్ వరకు చూడండి, మీకైతే అస్సలు బోర్ కొట్టదు. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. కాకపోతే నేను ఇక్కడ వాయిస్ ఎందుకు బ్రేక్ చేసా అంటే పాప కొంచెం చాలా చిరాకు చేస్తుంది. తనకి డ్రెస్ వేసా, తను చాలా చిరాకు చేసింది. చాలా ఇరిటేషన్ అనిపించింది అనుకుంటా. అందుకనే తనని ఇంకా నాకు ఇబ్బంది పెట్టాలి అనిపించలేదు. తన బర్త్డేకి ఇంకొక షూట్ నేను తనతో కంపల్సరీ చేయిస్తా. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కళ్ళు ఎండ్ వరకు చూడండి. చాలామంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి చాలా థ్యాంక్స్. వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. టోన్ చేసుకున్నాక జస్ట్ ఇందులో ఇది అబ్జర్వ్ అయిపోవాలి. స్కిన్లో టోనింగ్ అనేది కలర్ కరెక్టరా? ఆరెంజ్ ఈ ఏరియాలో డార్క్ ఎక్కడుందో అక్కడ చూసుకొని ఈ ఆరెంజ్ని వాడాలి మనం. తర్వాత ఇక్కడ కొంచెం క్లిప్స్ దగ్గర ఉంది, సో దీన్ని కూడా కొంచెం కట్ చేసుకుంటాను నేను. దీని మీద ఈమె స్కిన్ టోన్ అంటే కొంచెం దీని మీద కొంచెం కలర్ ఎక్కువ ఉన్నది, కొంచెం ఫేర్ కలర్ వాడండి. ట్యాప్ మాత్రమే చేయాలి. చూసారా కలర్ దానికి దీనికి డిఫరెన్స్. తర్వాత ఫౌండేషన్ అవ్వట్లేదు ఈ బ్రష్, సో నేను మళ్ళీ ఇందాక కలర్ కరెక్టర్ యూజ్ చేసిన బ్రష్తోని అప్లికేషన్ చేస్తున్నా. ఎగ్జాక్ట్ నా మరదలకి ఫౌండేషన్ వచ్చేసి ఈ షేడ్ చూపించింది స్విస్ బ్యూటీ నుంచి. చేయించుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక చిన్న ఫ్యాన్ అనేది మెయింటైన్ చేయాలి. ఈ ప్రోడక్ట్ అంతా మనకి లిక్విడ్ బేస్లోనే ఉంటుంది కదా, మన దగ్గర సౌండ్ అని చెప్పేంత ఫ్యాన్ ఉంది. తప్పదు ప్రస్తుతానికి దాంతో అడ్జస్ట్ అవుతున్నాం. బట్ ఇది మినిమల్ ప్రోడక్ట్ కాబట్టి లిక్విడ్ బేస్ ఉంటుంది, తొందరగా ఆరదు. ఇది వచ్చేసి మనకి లూజ్ పౌడర్. నేనైతే రోజ్ గోల్డ్ వాడుతున్నా. చాలామంది బనానా పౌడర్, ఇట్లా బనానా పౌడర్ అయితే ఎక్కువగా వాడతాము ఎక్కడైనా కూడా. ప్రజెంట్ నా దగ్గర ఇది ఉంది, సో నేను ప్రజెంట్ నా ఇంట్లో నేను మేకప్ చేసుకోవడానికి కూడా ఇదే వాడతా పర్సనల్గా. ఇది నా పర్సనల్ కేర్ అని చెప్పచ్చు. ఇది వచ్చేసి మనకి ఈ స్వెట్ అనేది రాకుండా అండ్ ఈ ప్రోడక్ట్ అనేది బయటికి స్వెట్ రూపంలో వెళ్ళిపోకుండా మనకి పౌడర్ అనేది హెల్ప్ చేస్తుంది. లూజ్ పౌడర్నే వాడతాము, కొంతమంది కాంపాక్ట్ కూడా వాడతారు. సో నేనైతే లూజ్ పౌడర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటా. మాల్యో ప్యాలెట్ అండ్ ఇది వచ్చేసి ఐ షాడోస్. ఇది వచ్చేసేమో హైలైటర్స్, దిస్ బ్లష్ అన్నమాట. గ్లిటర్స్ వచ్చాయి అండ్ షిమ్మర్ వచ్చాయి, ప్లెయిన్ వచ్చాయి. సో నేను ఇప్పుడైతే
దీన్నే వాడుతున్నా ప్రజెంట్. ఈ ప్రోడక్ట్ అయితే నాకు చాలా ఇష్టం. ఒకసారి మీది కలర్ మనకి జస్ట్ లైట్ లుక్ కావాలి. మన ఇండియన్ బ్రైడ్స్ అంటేనే ఒక న్యూడ్ షేడ్లో లైట్గానే వాడతాము. సో నేను మా మదర్కి వచ్చేసి న్యూడ్ కలరే వాడతాను. మన ఇండియన్ బ్రైడ్స్ వచ్చేసి ఈ బ్రౌను ఈ బ్లాక్ మిక్స్ చేస్తే వచ్చే కలరు మనం వాడతాము. ఇది వచ్చేసి అనదర్ కంట్రీస్కి కొంతమంది వాడతారు, అదే ఈ చైనా వాళ్ళకి ఈ షేడ్స్ వాడతారు. మనకు వచ్చేసి ఇది రెండే వస్తాయి. సో నేను దీన్ని మిక్స్ చేసుకొని చేస్తున్నా. అప్పుడు మనకి ఒరిజినల్ న్యాచురల్ కలర్ వస్తుంది. సో ఫస్ట్ ఐబ్రో అనేది డ్రా చేసుకోవాలి మనం ఇక్కడ సగం నుంచి అనుకుంటున్నాము. ఇట్లా సగం నుంచి ఫస్ట్ డ్రా చేసుకోవాలి మనం షేప్ అనేది. చూసారా ఇప్పుడు ఎలా షేప్ వచ్చిందో? మనకు కావాల్సిన షేప్ అయితే తీసుకున్నాము. సో తర్వాత న్యాచురల్ ఫినిషింగ్ కోసం డ్రా చేసుకొని ఇలా ఐబ్రో అనేది ఫిల్ చేసుకున్నాము. చాలా న్యాచురల్ లుక్ వచ్చింది చూసారా? సో ఇదన్నమాట. సో ఇది వచ్చేసి బ్లష్. నేను ఈ 3 షేడ్స్ని తీసుకొని బ్లష్ అనేది చేసుకున్నాను. చూపించి ఒకసారి ఏ షేడ్ తీసుకున్నావు? సో ఈ 3 షేడ్స్ అనేది తీసుకున్నా. స్ట్రైట్ వైట్ స్ట్రైట్ వైట్. సో నార్మల్ ప్రోడక్టే తీసుకోండి ఈ మాల్యో కిట్ వాడేటప్పుడు, ఎందుకంటే ఇది చాలా థిక్ కన్సిస్టెన్సీ ఉంటుంది. మనం కొంచెం తీసుకున్నా కూడా చాలా ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది, కానీ పిగ్మెంట్ అయితే చాలా బాగుంటుంది. కావాలంటే మీరే చూడొచ్చు. చూసారా ఎలా ఉందో? ఇప్పుడు ఇదే తీసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది పిగ్మెంట్. నేనైతే బెస్ట్ సజెషన్ అని చెప్తాను దీన్ని మేకప్ చేసుకునే వాళ్ళందరికీ. ఇంట్లో అవ్వచ్చు, బయట ఈవెంట్స్కి వెళ్ళే వాళ్ళకి కావచ్చు, చాలా బాగా యూజ్ అవుతుంది. సో నేను ఇప్పుడైతే హైలైటర్ వాడుతున్నా. సో దీని పిగ్మెంట్ చూస్తారా? అసలు ఎంత పిగ్మెంట్ అనేది ఎంత బాగుంటుంది అంటే కలర్ చూడడానికి చాలా నార్మల్గా అనిపిస్తుంది, బస్ చాలా కొంచెం తీసుకుంటే చాలా ఎక్కువైపోతుంది. ఇప్పుడు నేను ఈ మధ్య హైలైటింగ్కి నోస్ షేప్గా వాడుతున్నాను. సో మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. చూసారా? కోవాలి మనం. సో డ్రా చేసుకున్న తర్వాత లిప్స్టిక్ అనేది అప్లై చేసుకోవాలి. ఎందుకంటే డ్రా చేసుకోవడం వల్ల ఆ షేప్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. సో నేనైతే డ్రా చేసేసుకున్నా. ఇప్పుడు లిప్స్టిక్ అనేది అప్లై చేస్తున్నా. చూడండి ఎలా అప్లై చేస్తున్నాను. ఫస్ట్ మనం ఏ డ్రా చేసిన లైన్ అయితే ఉందో దాని లోపల మొత్తం ఫిల్ చేసేసుకోవాలి. ఇంత పెడుతున్నాను కానీ ఈ పిల్లకి లిప్స్టిక్, ఈ పిల్ల ఉంచదు. ఇది మొత్తం మేకప్ అయిపోయేలోపు తినేస్తుంది. ప్రతిసారి నాకు మేకప్ చేసినప్పుడు ఇది ఒక గోల్ ఉంటుంది అవుతాం. లిప్స్టిక్ తినేసే వాళ్ళల్లో ఇంకా మీలో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇగో ఏమైతే ఘోరంగా ఏదో ఒక చాక్లెట్ తినేసినట్టు తినేస్తూ ఉంటుంది. టేస్ట్ బాగుందా? ఏ ఫ్లేవర్? స్ట్రాబెర్రీ. సో చూసారా ఇప్పుడు లైనరు, లిప్స్టిక్, మస్కారా అన్నీ అయిపోయింది. సో దీన్ని నేను సెట్ చేయడం కోసం అని చెప్పి సెట్టింగ్ స్ప్రే యూస్ చేస్తున్నా. సో చిన్ని నువ్వు కళ్ళు మూసుకునే ఉండు. సో ఇది వచ్చేసి మనం కొంచెం లాంగ్ డిస్టెన్స్ నుంచే స్ప్రే చేసుకోవాలి, లేదంటే మొత్తం
స్టిక్కీగా అలా అయిపోతుంది అనమాట, ప్రోడక్ట్ అంతా ఒక దగ్గరే పడిపోయి. సో ఇప్పుడైతే మనకి లుక్ అనేది కొంచెం కొద్దిసేపట్లో చేంజ్ అయిపోతుంది. ఇది అనేది ప్రోడక్ట్ అనేది అందులో ఫేస్లో అబ్జర్వ్ అయిపోయిన తర్వాత షైనింగ్ అనేది వస్తుంది. చూడండి, అందులో మీకే అర్థమవుతుంది వీడియోలో. శారీ డ్రాపింగ్ ఇప్పుడు ఓకే, శారీ అయితే ఓకే కదా. ఓకే, అంతా ప్రిపేర్ అయిన తర్వాత లుక్ ఎలా ఉందో చూసేద్దాం. సో మేకప్ అయితే అంత అయిపోయింది. సో లాస్ట్ ఫైనల్ జ్యువెలరీ పెడుతున్నాము, అదే చిన్న. ఫైనల్గా ఏదైతే మిస్ అయిందో ఫేస్లో అది ఒకసారి మీరు చెప్పండి. ఇప్పుడు గెస్ చేయండి ఏం మిస్ అయిందో. మొత్తం మేకప్ అయితే అంత అయిపోయింది. బ్రైడల్ మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన ఇండియన్ బ్రైడ్ని చూద్దాం అనుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? సో నేనైతే చాలా రెడీగా ఉన్నాను చూపించడానికి. చూడండి మీరు కూడా వీడియో కంప్లీట్ గా మేకప్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా.